హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ఈరోజు మన దగ్గర అనిల్ కుమార్ బచ్చు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీట్స్ అంటే ఏంటి సార్? అసలు ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి దాంట్లో? రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అన్నమాట. సో రీట్స్ వచ్చేసి ఒక కంపెనీస్ బేసికలీ. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే రియల్ ఎస్టేట్ యాసెట్ని ఓన్ చేస్తాయి. ఓకే, అంటే ఓన్ చేసి ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. కుడ్ బి ఏమంటారు, ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఆర్ మాల్స్ ఆర్ ఐటీ పార్క్స్, ఇట్లాంటి వాటిని ఈ కంపెనీ ఓన్ చేస్తుంది. ఓన్ చేశాక దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ని ఈ ఆ కంపెనీలో పార్ట్నర్స్ అంటే రీట్స్లో పార్ట్నర్స్కి ప్రతి మంత్ కానీ ప్రతి క్వార్టర్లీ కానీ షేర్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది అడ్వాంటేజ్ ఏంటంటే, ఫస్ట్ రీట్స్ ఎందుకు ఎవరికి పనికొస్తాయి, ఎందుకు క్రియేట్ అయిందంటే, ఇప్పుడు ఏంటంటే ఒక డెవలపర్, రియల్ ఎస్టేట్ డెవలపర్ అయి ఉండొచ్చు, ఏదైతే కంపెనీస్ ఉన్నాయో, రియల్ ఎస్టేట్ ఈజ్ ఎక్స్పెన్సివ్ బిజినెస్. సో వాళ్ళు మొత్తం ఒక మాల్ కట్టారు ఆర్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు, ఇంకొక ఏదైనా ప్రాజెక్ట్ కట్టారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కట్టినప్పుడు వాళ్ళకి దీని నుంచి అమ్మితే పర్లేదు, అమ్మకపోతే అంటే రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ది అయితే అమ్మేస్తారు, ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ కమర్షియల్ది కానీ మాల్స్ కానీ అమ్మడం కష్టం, ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ కంపెనీ అవసరం. అలాంటప్పుడు ఏంటంటే ఈ కంపెనీ తన ఎగ్జిట్ కోసం ఒక 70%, 80%, 90% ఆఫ్ ద కంపెనీని రీట్స్ రూపంలో కన్వర్ట్ చేసేసి, అంటే ఓనర్షిప్ అనేది ఈ కంపెనీకి మార్చి ఈ ఓనర్షిప్ని అందరికీ రీట్స్ రూపంలో స్టాక్ మార్కెట్లో ఐపీఓ ద్వారా వస్తాయన్నమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇన్వెస్టర్స్ ఈ రీట్స్లో యూనిట్స్ని కొనుక్కుంటారు. సో చాలా మంది నార్మల్ స్టాక్ మార్కెట్లో నష్టపోతుంటారు కదా సార్, దీనివల్ల అట్లాంటివి జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో రీట్స్ ఉందో ఆ కంపెనీ అంత యాసెట్ ఓన్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం జెప్టో లాంటి కంపెనీ కానీ జొమాటో లాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీకి యాసెట్స్ ఉన్నా లేకపోయినా మనం ఆ కంపెనీ నడుస్తుంది అనుకుంటున్నాం. వెరాజ్ ఇక్కడ ఏంటి, ఈ రీట్స్కి రియల్ ఎస్టేట్ యాసెట్ ఉంది, అంటే ఒక మాల్ ఓన్ ఉంది. ఇప్పుడు ఒక మాల్ 500 కోట్ల వర్త్ ఉండొచ్చు, ఆర్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, డిపెండ్స్ ఆన్ ద సైజు, యాసెట్స్ ఉన్నాయన్నమాట. యాసెట్స్ ఉన్న కంపెనీలో మనం డబ్బులు పెడుతున్నాము. ఇది ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే, రీట్స్ యొక్క అడ్వాంటేజ్ ఒకటి, రియల్ ఎస్టేట్ డెవలపర్కి ఎగ్జిట్ మార్గం దొరుకుతుంది. ఇన్వెస్టర్స్కి ఏంటంటే, ఒకటి, నువ్వు డైరెక్ట్ రియల్ ఎస్టేట్ నువ్వు కొని మేనేజ్ చేయడం కష్టం. అలాంటి పరిస్థితుల్లో రీట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే నీకు రియల్ ఎస్టేట్ ఎక్స్పోజర్ వస్తుంది. సెకండ్, దాని నుంచి వచ్చే ఇన్కమ్, ఇట్ కుడ్ బి రెంటల్ ఇన్కమ్ అయి ఉండొచ్చు, ఆర్ మాల్లో అయితే ప్రాఫిట్ షేరింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవిటికి కూడా నీకు యాజ్ ఎ ఓనర్ ఆఫ్ నీ దగ్గర రీట్స్ ఉన్నాయనుకోండి, నీకు కూడా ప్రతి క్వార్టర్లీయో, హాఫ్ ఇయర్లీయో, యాన్యువల్లీ, డిపెండ్స్ ఆన్ ద రీట్, నీకు ఇన్కమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అన్నిటికన్నా పెద్ద ఇష్యూ ఏంటంటే ఇన్వెస్టర్స్కి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే లిక్విడిటీ ఈజ్ ఎ బిగ్ ఇష్యూ. అంటే మనం అమ్మాలనుకున్నప్పుడు మనం అనుకున్న ప్రాపర్టీ మార్కెట్లో అమ్ముడుపోదు. వెరాజ్ ఈ రీట్స్ అనేవి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉంటాయి కాబట్టి వాటి ప్రైస్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్. వేరే సెక్టర్స్ బాగుంటే, ఈక్విటీ బాగుంటే రీట్స్ బాగుండకపోవచ్చు. ఈక్విటీ సెక్టర్ బాగాలేనప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ వైపుకి వస్తారు. లైక్ గోల్డ్, ఎట్లా గోల్డ్ ఒక యాసెట్, రీట్స్ ఆల్సో ఒక యాసెట్ అన్నమాట. దీంతో అడ్వాంటేజ్ ఏంటి, నీకు ఒకటి రెగ్యులర్ ఇన్కమ్ దొరుకుతుంది, ఎందుకంటే ఆ రీట్ కంపెనీకి వచ్చే ఆదాయం, యాన్యువల్ ఆదాయం ఉంది, అందులో 90% కంపల్సరీ రీట్ ఓనర్స్కి ఇచ్చేయాలి. ఓన్లీ 10% ఆ ప్రాపర్టీ మెయింటెనెన్స్కి కానీ నెక్స్ట్ ఫ్యూచర్ కోసం హోల్డ్ చేయొచ్చు. ఇది ఖర్చులు పోను మిగిలిన లాభాలు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ 90% ఇన్వెస్టర్స్కి ఇచ్చేయాలి రీట్ ఓనర్. సో అంటే నీకు రెగ్యులర్గా ప్రతి నెల రెగ్యులర్గా అయితే ఇన్కమ్ ఒకటి వస్తుంది, లిక్విడిటీ ఉంటుంది, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఈజీ యాక్సెసిబిలిటీ. నువ్వు 10,000 రూపాయల నుంచి ఎంటర్ అవ్వచ్చు. ఒక రీట్లో నువ్వు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలంటే 10,000 ఈజ్ ఎనఫ్. సో ఇంత చిన్న డబ్బులతో నువ్వు రియల్ ఎస్టేట్ యాసెట్ ఎక్కడ కొనుక్కోలేవు, బట్ రీట్ రూపంలో నువ్వు కొనుక్కునే అవకాశం ఉంది. లిక్విడిటీ నేను చెప్పేసాను ఆల్రెడీ, రెగ్యులర్ ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ ఇది ఒక డైవర్సిఫికేషన్, అన్నీ తీసుకెళ్ళి ఈక్విటీలో కానీ, అన్నీ తీసుకెళ్ళి బంగారంలో కానీ, అన్నీ తీసుకెళ్ళి రియల్ ల్యాండ్లో పెట్టడం కన్నా కొంచెం అమౌంట్ రీట్స్ రూపంలో కూడా పెడితే ఎప్పుడైనా కావాలంటే లిక్విడిటీ వస్తుంది, కొంచెం అమౌంట్లో నీకు ప్రతి నెల రెంటల్ బదులు రీట్స్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. సో నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్ కమ్స్ విత్ ఏమంటారు, ఈక్విటీ యొక్క ఫ్లెక్సిబిలిటీ, ట్రేడబిలిటీ, లిక్విడిటీ, సైమల్టేనియస్లీ ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీకి ఉన్న రెంటల్
వాల్యూ కూడా ఇందులో బిల్ట్ అయి ఉంటుంది. అందుకే రీట్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. ఇండియాలో మల్టిపుల్ రీట్ కంపెనీస్ ఆల్రెడీ రీట్స్ లిస్ట్ అయి ఉన్నాయి మనం చూసుకుంటే. సో మన వెదర్ ఇప్పుడు చూసుకుంటే పాపులర్ వాటిని చూసుకుంటే ఎంబసీ రీట్ ఉంది, మైండ్ స్పేస్ ఉంది, బ్రూక్ ఫీల్డ్ ఉంది, బ్రిగేడ్ ఉంది. సో ఇవన్నీ కూడా మీకు ఎనీవేర్ బిట్వీన్ మినిమం 10% పర్ యానం రిటర్న్స్ ఇస్తాయి మీకు. వెదర్ ఈల్డ్ ఇది మన ఇన్కమ్ రూపంలో కానీ ఆర్ అప్రిసియేషన్ కూడా. బికాజ్ మనం ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొంటే 2 రకాల పర్పస్ కొంటాం. ఒకటి ప్రతి నెల రెంట్ ఎంత వస్తుంది, ఆర్ రెంట్ బేస్డ్ అండ్ మనం ఉండడానికి ఉండడం కాకుండా ఉండదు పక్కన పెడదాము. ఒక నువ్వు రియల్ ఎస్టేట్ యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కొనేప్పుడు ఒకటి ఇన్కమ్ కోసం కానీ ఇంకోటి ఆ ప్రాపర్టీ అప్రిషియేట్ అవుతుందని 2 రకాలుగా క్యాప్చర్ చేయాలి. సో ఇక్కడ కూడా అంతే అన్నమాట. రీట్స్లో వాల్యూ ఆ ఏరియాలో పెరిగిందనుకో నీ రీట్ వాల్యూ కూడా పెరుగుతుంది. అండ్ అమ్మడం కొనడం మీద మార్కెట్ డిమాండ్ మీద లింక్ అయి ఉంటుంది. సో ప్రైస్ అనేది తెలుస్తుంది. అదర్వైజ్ దాన్ని వచ్చే ఇన్కమ్ నీ దగ్గర ఉన్న యూనిట్స్ని బట్టి ఆ రీట్ కంపెనీ ఆటోమేటికల్లీ ఇప్పుడు సపోజ్ నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక 50 యూనిట్లు నీ దగ్గర ఉన్నాయనుకోండి, ప్రతి యూనిట్కి ఇంత ఆదాయం వచ్చిందని చెప్పి నీ యూనిట్స్ మల్టిప్లైడ్ బై అంత అమౌంట్ ఆటోమేటికల్లీ నీ డీమ్యాట్ ద్వారా నీకు డబ్బులు వస్తాయి. సో అటు ఈల్డ్ వస్తుంది, ఇంకోటి నీకు ట్రేడబిలిటీ ఉంటుంది, ప్రైస్ పెరుగుతుంది, నీకు ఎప్పుడైనా కావాలంటే ఎగ్జిట్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇప్పటికైతే ఒక 4-5 రీట్స్ ఉన్నాయి ఇండియాలో. దే ఆర్ డూయింగ్ గుడ్. ఈల్డ్ పెరిగింది. యాసెట్స్ కూడా మీరు తీసుకుంటే మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ ఫీట్, నియర్లీ 100 మిలియన్ స్క్వేర్ ఫీట్ కన్నా ఎక్కువ యాసెట్స్ ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నాయి. ఇంకా మోర్ రీట్స్ రాబోతున్నాయి. సో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఒక ఆల్టర్నేట్ మెథడ్గా, డిఫరెంట్ మెథడ్గా చిన్న అమౌంట్ తోటే రీట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసి ఎప్పుడంటప్పుడు కావాలంటే ఎగ్జిట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చి ఇప్పుడు ఈ ఇయర్లో కొన్ని కంపల్సరీ వస్తాయి. సో వచ్చినప్పుడు మాత్రం ధైర్యంగా ఐపీఓ ద్వారా వచ్చినప్పుడు కొనుక్కుంటే మంచిది. ఇంకొక డైవర్సిఫికేషన్ అవుతుంది రీట్స్ ద్వారా. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి.